మిమ్మల్ని సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతా. బట్ మీరు మాత్రం నిజాయితీగా, సీరియస్‌గా దానికి ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు నేను కొన్ని పాయింట్స్ చెప్తా. అందులో మీరు ఏమేమి ఫీల్ అయ్యారో చెప్పండి. సపోజ్ ఎవరికైనా ఒక సక్సెస్ వచ్చిందనుకుందాం. వాడికి ఎలా సక్సెస్ వచ్చేసింది? నాకు ఇంకా రాలేదేంటి? అని ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? సపోజ్ ఎవరిదైనా లైఫ్ పర్ఫెక్ట్‌గా ఉందనుకోండి. వాళ్ళ లైఫ్ ఎలా అంత పర్ఫెక్ట్‌గా ఉంది? నేనెందుకు ఇన్ని కష్టాలు పడిపోతున్నాను? వాళ్ళు ఏంటి? ఇది ఎప్పుడైనా ఫీల్ అయ్యారా? సపోజ్ ఎవరైనా కెరీర్‌లో చాలా దూరం వెళ్ళిపోయారు. మీరు మాత్రం వెనకబడిపోయి ఉన్నారు. వాళ్ళెలా అంత అహెడ్ ఉన్నారు, నేనెందుకు వెనకబడిపోయాను? ఈ ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చిందా పోనీ? ఒకవేళ నేను చెప్పినవి ఎవరికీ రాకపోతే వెరీ గుడ్. ఒకవేళ చిన్నదైనా గానీ ఈ పాయింట్స్‌లో ఎవరైనా ఫీల్ అయ్యి ఉంటే మాత్రం మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దాన్ని అసూయ అంటాం. ఈ ఫీలింగ్స్ ఏవి జనరల్లీ బయట చెప్పం. మనలో మనమే అనేసుకుంటాం. కానీ ఇలా మనలో మనం అనుకోవడం వల్ల మనకి తెలియకుండానే మన మనసు ఒక అగ్నిలా అంటుకుంటూ ఉంటది. అసూయ అంటే హేట్రెడ్ కాదు. అలా అని అసూయ అంటే ఈవిల్ ఇంటెన్షన్ కూడా కాదు. అసూయ అంటే మనకున్న పెయిన్ని కంపారిజన్ ద్వారా బయటికి ఎక్స్ప్రెస్ చేయడం. అసలు ఈ ఫీలింగ్ ఏంటి? సో ఈ రోజు ఆస్గీత ఎపిసోడ్ లో జెలసీ గురించి తెలుసుకుందాం. హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ ఆస్గీత. ఛానల్కి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మనకున్న దురదృష్టం ఏంటంటే మన జీవితంలో ఎక్కడ చూసినా ప్రతి చోట కంపారిజన్లోనే బతికేస్తాం. మనం పక్క వాళ్ళకి చెప్తాం వాళ్ళని నాతో కంపేర్ చేయొద్దు అని, బట్ మనం మాత్రం మనసులో వాళ్ళతో వీళ్ళతో కంపేర్ చేస్తూనే ఉంటాం. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా. అందులోకి ఇప్పుడున్న సోషల్ మీడియా ప్రపంచంలో ఈ కంపారిజన్ చాలా ఈజీ అయిపోయింది. ఒకరు ఎవరైనా ఏదైనా కొన్నామని పోస్ట్ పెట్టినా, ఒకరు ఏదైనా ఒక ఈవెంట్ జరిగిందని పోస్ట్ పెట్టినా, ఎందుకు వాళ్ళకి లైక్స్ ఎక్కువ వస్తున్నా, వ్యూస్ ఎక్కువ వస్తున్నా, వాళ్ళు ఏమైనా బ్రాండ్ ఇంటిగ్రేషన్స్ చేస్తున్నా, ఇవన్నీ కూడా మనం కంపేర్ చేసుకుంటూ ఉంటాం. వాళ్ళకు వస్తుంది, నాకెందుకు రావట్లేదు. మనం స్క్రోల్ చేసే ప్రతి ఫోటో, ప్రతి రీల్ ఆర్ ఏదైనా పోస్ట్ కావచ్చు, సింపుల్ గా వాటిని చూడంగానే మనం ఎందుకు ఇలా ఉండిపోయాం అనే ఒక ఆలోచన వస్తుంది. లేదంటే నేను ఎందుకు ఇలా ఉన్నాను అనే ఆలోచన కూడా వస్తుంది. ఇంకా కాదు అంటే నేను ఎందుకు ఇది చెయ్యట్లేదు అనే ఆలోచన కూడా చాలా మందికి వస్తుంది. అసూయ అనేది చాలా సైలెంట్ గా స్టార్ట్ అవుతుంది. బయటకి ఏమో నవ్వుతూ పువ్వులు కురిపిస్తారు, కానీ లోపల మాత్రం కాల్చేస్తూ ఉంటారు. మనం అందరం డిఫైన్ చేసుకున్నట్టు జెలసీ అంటే బేసికల్లీ అవతల వాళ్ళని హేట్ చేయడం అయితే కాదు. జెలసీ అంటే నీ లైఫ్ మీద నీకు సాటిస్ఫాక్షన్ లేకపోవడం, నీ గ్రోత్ ఎప్పుడు స్లో అనే ఫీల్ అవడం, నీ వాల్యూని నువ్వు డౌట్ చేయడం, ఇంకొకరు సక్సెస్ అవుతున్నారు అంటే నువ్వు ఫెయిల్ అయిపోతున్నావు అని ఫీల్ అవడం. బట్ వీటన్నిటిలో ఉన్న నిజం ఏంటి అంటే జెలసీ అనేది ఇన్సెక్యూరిటీ వల్ల స్టార్ట్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఈ జెలసీ సెల్ఫ్ డిస్ట్రక్షన్ తోనే ఎండ్ అవుతుంది. కృష్ణుడు చెప్పింది ఒక్కటే, అసూయతో ఉన్న మనిషి ఎప్పటికీ శాంతిపరుడు కాలేడు. అద్వేష్ట సర్వభూతనం మిత్రః కరుణ ఏవచ నిర్మమో నిరహంకారః స శాంతిం అధిగచ్చతి. చాలా సింపుల్ గా దీని గురించి చెప్పాలి అంటే, ఎవరైతే ద్వేషం లేకుండా, అహంకారం లేకుండా, ఎదుటి వారితో కంపారిజన్ లేకుండా, ఎటువంటి అటాచ్మెంట్స్ లేకుండా ఉంటారో వాళ్ళే శాంతిని పొందుతారు. ఇక్కడ శ్లోకంలో నన్ను చేరుకుంటారు అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. అంటే ఆయన్ని చేరుకోవడం అంటే శాంతిని చేరుకోవడం, మోక్షాన్ని చేరుకోవడం. అసూయ అంటే ద్వేషం. అసూయ అంటే మన ఇన్నర్ పీస్ ని కోల్పోవడం. కురుక్షేత్ర సంగ్రామంలో అర్జునుడు అసూయ చెందలేదు కానీ కంపేర్ చేసుకోవడం అయితే స్టార్ట్ చేశారు. కౌరవుల దగ్గర రాజ్యం ఉంది, అతి గొప్ప సైన్యం ఉంది, మహా వీరులు ఉన్నారు. ఇవన్నీ ఆలోచిస్తూ అర్జునుడు అనుకున్నది ఒకటే, మనం గెలవగలమా? దీని కృష్ణుడు సింపుల్ గా ఇచ్చిన ఒకే ఒక రిప్లై, నీ ఫోకస్ వాళ్ళపై కాదు, నీ ఫోకస్ ధర్మం పైన ఉండాలి. నువ్వు చేస్తున్న యుద్ధం రాజ్యం కోసం కాదు, ధర్మం కోసం, ధర్మాన్ని నిలపడం కోసం. ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా, ఎలాంటి ఫైట్ అయినా, ఎలాంటి కాంపిటీషన్ అయినా సరే కంపేర్ చేసుకోవడంలోనే మన ఓటమి స్టార్ట్ అయిపోతుంది. ఈ అసూయ పక్కవారి గురించి ఆలోచిస్తూ వారి లైఫ్ మీదే ఫోకస్ పెట్టడం వల్ల నీ ఎనర్జీయే డ్రైన్ అయిపోతుంది. ఈ అసూయ పక్కవారి గురించి ఆలోచిస్తూ నీ గ్రోత్ ని ఆపేస్తుంది. ఈ అసూయ పక్కవారి గురించి ఆలోచిస్తూ నీ లైఫ్ చుట్టూ ఒక నెగిటివ్ ఫీల్ క్రియేట్ చేస్తుంది. ఈ అసూయ నీ గ్రాటిట్యూడ్ ని కిల్ చేస్తూ నీపై ఉన్న బ్లెస్సింగ్స్ ని మర్చిపోయేలా చేస్తుంది. అండ్ ఫైనల్ గా నీ లైఫ్ నీకే చేదుగా అనిపించేలాగా చేస్తుంది.
చేస్తుంది. మనం ఆస్గీతాలో 9 ఎపిసోడ్లు పూర్తి చేసుకొని ఇది 10వ ఎపిసోడ్. అన్నిట్లో మనకి ఏదైతే వస్తున్న కష్టానికి కారణం మన లోపలే ఉంటుందనే చెప్తున్నాను నేను. పక్కవారు ఎన్నో చేయొచ్చు, కానీ మనకి మనం చేసుకునే డ్యామేజ్ చాలా ఎక్కువ. అలాగే కృష్ణుడు చెప్పేది ఒకటే, నీ ఎనిమి ఎప్పుడు బయట లేడు, ఫస్ట్ ఎనిమి నీ లోపలే ఉంటాడు. ఎప్పుడైతే వాడిని జయిస్తావో నీ చుట్టూ ఉన్న ఎలాంటి ఎనిమినైనా సరే, నిన్ను బాధ పెట్టాలని చూసే ఎలాంటి వారినైనా సరే నువ్వు ఈజీగా ఎదుర్కోగలవు. ఈ జెలసీ వల్ల మీ లైఫ్ కూడా డార్క్ గా మారకుండా ఉండాలంటే సింపుల్, వెరీ సింపుల్. ఫస్ట్, కంపారిజన్ మానేయండి. సెకండ్, మీపై ఉన్న బ్లెస్సింగ్స్ ని గుర్తు చేసుకోండి. అండ్ థర్డ్, మీరు అసూయ చెందుతున్నట్టు ఫస్ట్ రియలైజ్ అవ్వండి. యాపిల్ కి ఆరెంజ్ కి ఎప్పుడు కంపేర్ చేయలేం, అలాగే నీ లైఫ్ కి నీ పక్కవాడి లైఫ్ కి కూడా కంపేర్ చేయకూడదు. ఆల్వేస్ ఫాలో స్వధర్మ, నీ డ్యూటీస్, నీ టైమింగ్, నీ జర్నీ, నీ పాత్, దీన్నే కరెక్ట్ గా మనం ఫాలో అవ్వాలి. జెలసీ అంటే వీక్నెస్ అస్సలే కాదు, రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్న మీ ఎమోషన్ మాత్రమే. అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో ద్వారా నేను చెప్పాలనుకుంటుంది వెరీ సింపుల్. నీ లైఫ్ ని నీ పక్కనోడి స్కేల్ తో మెజర్ చేయకు. నీ టైమింగ్ వేరు, నీ జర్నీ వేరు, నీ స్ట్రగుల్ వేరు, నీ సక్సెస్ కూడా ఖచ్చితంగా వేరుగానే ఉంటుంది. ఈ ఎపిసోడ్ కి మీరు కనెక్ట్ అయ్యారా? ఏమైనా సరే కొంచెం మీ మైండ్ లో ఒక ఆలోచన క్రియేట్ చేసిందా? అయితే వెంటనే కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్సో సబ్స్క్రైబ్ టు జగదీష్ ఎడ్జ్ టాక్స్ అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. నేను వీడియోస్ ఇలా పెట్టంగానే అలా మీ ఫోన్లోకి వచ్చేస్తాయి.